హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా స్పెషల్ డే రోజున మీరు బిర్యానీ చేయాలనుకుంటే, అది కూడా 10 మందికి సరిపడా బిర్యానీ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా నేను చెప్పిన విధంగా తీసుకోండి. అలా తీసుకుంటే మీకు బిర్యానీ టేస్ట్ అనేది రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. అంత రుచిగా వస్తుంది. చూడండి, కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో అండ్ ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి. మరి ఇది ఎలా చేయాలో చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అండ్ ఈ బిర్యానీలోకి టేస్టీ గ్రేవీని కూడా నేను చూపించబోతున్నానండి. సో మొత్తం వీడియో చూసేయండి. నేనైతే ఇక్కడ ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది 2 కేజెస్ వరకు ఉంటుంది. 2 కేజీకి 1 గ్లాస్ తక్కువ ఉంటుందండి. ఏంటి ఇక్కడ చికెన్ చూడండి, చికెన్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బిర్యానీకి. ఈ చికెన్ అనేది 2 కేజీస్ వరకు ఉంటుందండి. మనం తీసుకున్న చికెన్ని ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటామో అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవడానికి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనాని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి. అలాగే కాస్తంత పసుపు, అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే గరం మసాలా పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే చికెన్ మసాలా పొడి ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి. ఖచ్చితంగా 6 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి. అండ్ మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే కర్డ్ వేస్తున్నానండి. ఇది ఒక 1/2 కేజీ వరకు ఉంటుందండి. 1/2 కేజీ పెరుగు వేసామంటే ముక్క చాలా సాఫ్ట్గా వస్తుందండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అలాగే 2 నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి. ఫుల్ లెమన్స్, 2 లెమన్స్ పిండుకోవాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగున గట్టిగా అనుకుంటూ మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో ముందు మనం చేసిన బిర్యానీ రెసిపీలో ఉంది, చూసేయండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇవన్నీ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ పాటు బయట ఉంచుకున్నా పర్లేదు, లేదా ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా చికెన్ అనేది మనకి బాగా మ్యారినేట్ అవుతుందండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మాత్రం కనీసం 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి. ఇవి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీలోకి వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులోనే జీలకర్రని, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. క్లిప్ మిస్ అయింది. అండ్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పిండుకోండి. అలాగే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకొని సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 గ్లాస్ అయితే పడుతుందండి వాటరు. ఈ వాటర్ అంతా మరిగిపోయి మనకు చిక్కబడుతుంది అనమాట. అండ్ ఇందులోనే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. 2 వేసేసుకున్న తర్వాత కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది బాగా మరిగి మనకి దగ్గర పడాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఈ గ్రేవీని మనం ఉడికించుకోవాలండి. ఇలా మరుగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలనుకున్న గిన్నెని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు. ఈ వాటర్లోకి కొంచెం ఆయిల్ని వేసుకోండి. అలాగే మన ఇంట్లో ఉన్న మసాలాలని కొంచెం కొంచెంగా వేసుకోండి. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు,
స్టార్ పువ్వు, ఇలా మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ని అన్నిటినీ కొంచెం కొంచెంగా వేసుకోండి. అలాగే ఇందులోనే షాజీరాని కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసాము. ఇదంతటినీ కలుపుకోవాలి. మరో స్టవ్ మీద మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్న గిన్నెను పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే ఎసరు అనేది బాగా మరిగిపోయింది. ఈ ఎసరులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేయొచ్చండి. అది ఎలాగో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చూడండి, 70% మనకైతే కుక్ అయింది. ఇలా కుక్ అయిన రైస్ని వేరే స్టవ్ మీద ఉడికించుకుంటున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, పైన ఇలా లేయర్గా వేసుకోండి. వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ రైస్ని మాత్రమే తీసుకొని ఇలా చికెన్పై పరిచినట్లుగా వేయండి. మీరు కావాలనుకుంటే చికెన్ని కూడా లేయర్గా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చికెన్ని కిందే ఉంచి రైస్ని మాత్రమే లేయర్స్గా వేస్తున్నాను. చూడండి, రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే నెయ్యిని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మరో లేయర్ని వేసుకొని ఆ రైస్ పైనుంచి కూడా సేమ్ మనం ముందులానే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, అలాగే నెయ్యిని కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. అంతకంటే ముందుగా మనం పెట్టుకున్న మూతపై నుంచి ఏదైనా బరువును పెట్టాలండి. ఇక్కడ నేనైతే రైస్ ఉడికించుకున్న గిన్నె ఉంది కదా, అందులోకి నిండుగా వాటర్ని తీసుకొని ఇలా బరువు అయితే పెట్టేశాను. సో లోపల సూపర్ దమ్ అవుతుందన్నమాట. కొంతమంది అయితే చుట్టూ మైదా పెడతారు, అలా పెట్టకుండా ఇలా పెట్టినా కూడా మంచిగా దమ్ అవుతుందండి. చూడండి, మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఎంతమంది తిన్నా కూడా తృప్తిగా తింటారండి. నేనైతే ఇక్కడ 10 మందికి సరిపడా బిర్యానీ చూపించాను. మీరు ఎప్పుడైనా ఫంక్షన్లో కానీ లేదా ఏదైనా పండగప్పుడు కానీ మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి, చాలా రుచిగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, మనకి పీస్ ఎంత మెత్తగా ఉడికిందో, చాలా రుచిగా ఉంటుందండి. ఎవరు తిన్నా కూడా మెచ్చుకొని తీరాల్సిందే అన్నమాట.